Hello everyone, welcome back you all into the CAD design in Kannada YouTube ఛానల్. సో ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ఈ ఒక్క మోడల్ ని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలని మీకు కంప్లీట్ గా డీటెయిల్ గా మాస్టర్ క్యాంప్ సాఫ్ట్వేర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను వైర్ ఫ్రేమ్ లో వెళ్తున్నాను. సో మనకి ఇక్కడ బౌండింగ్ బాక్స్ అనే ఒక ఆప్షన్స్ ఉంటుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని దీని యొక్క సైజ్ ఎంత ఉందని మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా. దెన్ ఎండ్ సెలెక్షన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చండి మనకి ఫినిషింగ్ సైజ్. సో మనకి ఇక్కడ కనపడుతుంది ఎక్స్ వై అండ్ జెడ్ ఎంత ఉందని. సో నేను దీనికి అడిషనల్గా ప్లస్ 30 mm యాడ్ చేశాను. అండ్ వై కూడా అంటే ఇది ప్లస్ 30 అంటే మనకి షాప్ నుంచి మనం ఇంత పర్చేస్ చేసుకుని రావాలనేది మీనింగ్. ఓకే, సో ఎక్స్ అండ్ వైలో ప్లస్ 30 యాడ్ చేసినాక చూడండి ఇలా మనకి బౌండింగ్ బాక్స్ క్రియేట్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ వెళ్ళేసి మూవ్ టు ఒరిజిన్ సెలెక్ట్ చేసుకుని సో నేను ఇప్పుడు ఈ ఒక కార్నర్ని బేస్ పాయింట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ చూడొచ్చు ఇలా మనకి కార్నర్ వచ్చేసి ఒరిజిన్ పాయింట్ దగ్గర మూవ్ అయిపోతుంది. జస్ట్ మూవ్ టు ఒరిజిన్ ఫ్రై చేయగానే. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క ప్రోగ్రామింగ్ డిస్కషన్ చేసుకుంటూ పోదాం. సో నేను ఇప్పుడు మషిన్లో వెళ్తున్నాను. మనకి ఇక్కడ మిల్ అని ఉంటుంది కదా, సో మిల్లో డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అగైన్ సేమ్ ప్యూర్ 2D టూల్ పాత్ డిస్కషన్ చేద్దాం. సో కొద్దిగా డిఫరెంట్గా. సో ఇప్పుడు మషిన్ గ్రూప్ ఓన్లో సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీంట్లో మనకి స్టాక్ సెట్ ఆఫ్. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. మషిన్ మోడల్ అంటే ఏంటి, సో ఈచ్ 1 by 1 మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి యాడ్ ఫ్రమ్ 2 కార్నర్స్ చేసుకుని సో కార్నర్ 1 అండ్ కార్నర్ బాటమ్ కార్నర్, సో టాప్ కార్నర్ అండ్ బాటమ్ కార్నర్ సెట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా ఆటోమేటిక్గా మనకి మోడల్ చూపిస్తుంది. సో దీంట్లో మనం హైట్ ఉంది కదా, సో హైట్ ఇక్కడ ఎక్స్ అండ్ వై చూడండి, హైట్ దగ్గర నేను సో 20 యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దెన్ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ మినిట్ ఐసోమెట్రిక్లో చూడండి మనకి ఇలా అంటే మనకి ఇప్పుడు 3Dలో మనం యానిమేషన్ చేస్తున్నాం కదా, అందుకని ప్లస్ 20ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి మనం టూల్ పాత్ డిస్కషన్ చేసుకుంటా పోదాం. సో ఫస్ట్ మనకి ఫేస్ మిల్ కావాలి. సో అందుకని ఇక్కడ ఫేస్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు చైన్ సెలెక్షన్ అడుగుతుంది. సో దీంట్లో స్టాండర్డ్ అగైన్ సేమ్ అండి, ప్రీవియస్లీ ఏం డిస్కస్ చేసే కదా, ఇవి వై ఫ్రేమ్ 3D చైన్. సో నెక్స్ట్ మనకి ఇలా రెక్టాంగిల్ పైన క్లిక్ చేయండి. దెన్ సే ఓకే. సో ఫస్ట్ చైన్ సెలెక్షనే చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ ఇవన్నీ మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ టూల్ పాత్ టైప్. సో టూల్ పాత్ టైప్లో మనం ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ చైన్ జామెట్రీ 1 అని చూపిస్తుంది కదా, అంటే ఒక చైన్ మనం సెలెక్ట్ చేసామని చూపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ మనం టూల్. సో ఇవన్నీ టూల్ పాత్ అగైన్ మనం డిస్కషన్ చేస్తున్నాము, రైట్. సో టూల్లో మౌస్ రైట్ క్లిక్ సెలెక్ట్ లైబ్రరీ టూల్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫేస్ మిల్ అని ఉంది. సో కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకుని ఇలా ఫేస్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి ఉంటాయి ఇలా. సో దీన్ని నన్ పైన క్లిక్ చేయాలి మీరు. సో ఇక్కడ చూడండి బాటంలో నన్ అని. సో ఇప్పుడు డి సెలెక్ట్ అయిపోతుంది. మనకి కావాల్సిన టూల్ని సెలెక్ట్ చేసేసి ఓకే పైన క్లిక్ చేయగానే సో దాని యొక్క డిఫరెంట్ డయామీటర్ టూల్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దీంట్లో మనకి కావాల్సింది సెలెక్ట్ చేసేసి దెన్ ఓకే పైన క్లిక్ చేయండి. రైట్, ఇలా వచ్చేస్తుంది. సో దీంట్లో ఫీడ్, విండో స్పీడ్ ఇవన్నీ మనం ఇప్పుడు టూల్ పాత్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి టూల్ పాత్ స్టార్ట్ చేస్తాను, అక్కడ డిస్కషన్ చేద్దాం. అండ్ కామెంట్లో ఫేస్ మిల్. సో ఇలా మీరు సింపుల్గా టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ కట్ పారామీటర్లో వెళ్దాం. సో కట్ పారామీటర్లో జనరల్, ఫస్ట్ వన్ జనరల్. సో దీంట్లో ఇక్కడ చూడండి కట్టింగ్ మెథడ్ జిగ్జాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లైమ్ డైరెక్షన్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయను. జస్ట్ బాటంలో చూడండి ఈవెన్ నెంబర్ ఆఫ్ పాసెస్ ఉంది కదా, సో దీన్ని రిమూవ్ చేస్తాను నేను, రైట్. సో అగైన్ అక్రాస్ ఓవర్లాప్ 10% ఇస్తాను. నెక్స్ట్ బాటంలో స్టెప్ ఓవర్ ఉంది కదా, సో స్టెప్ ఓవర్ 75% ఉంది కదా, సో దీన్ని 100% నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఓకే,
సో అగైన్ బాటంలో స్టాక్ టు లీవ్, సో దీన్ని 0 చేసేస్తున్నాను, నాకు బాటంలో స్టాక్ ఏమొద్దు, రైట్. సో ఇవన్నీ టూల్ పాత్ అగైన్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను, జస్ట్ ఓవర్ వ్యూ అనుకోండి. సో అగైన్ డెప్త్ ఆఫ్ కట్ 1 mm ఉండని, అండ్ ఇక్కడ కీప్ టూల్ డౌన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ లింకింగ్ పారామీటర్స్, దీంట్లో క్లియరెన్స్ అబ్జల్యూట్ ఉంది, రిట్రాక్ట్ అబ్జల్యూట్ నేను చేంజ్ చేస్తాను, ఫీడ్ ప్లేన్ కూడా అబ్జల్యూట్, ఇవన్నీ అబ్జల్యూట్. ఓకే, సో ఇది అలాగే ఉండని. సో బాటంలో జస్ట్ డెప్త్, సో డెప్త్ వచ్చేసి -1 mm ఇస్తాను, ఎందుకంటే మనం ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ 1 mm ఇచ్చాం కదా, సో అందుకని జస్ట్ 1 పాస్ అంతే ఫేసింగ్ మనం ఇప్పుడు చేస్తున్నది. దెన్ ప్లేన్స్ టాప్లో ఉన్నాయి, దెన్ ఓకే. సో ప్లేన్స్ ఓన్లీ 3 యాక్సెస్కి టాప్లో ఉండాలి. సో చూడండి ఎంత బాగా మనకి టూల్ పాత్ జనరేట్ అయి వచ్చిందని, రైట్. సో జస్ట్ మినిట్ వ్యూలో వెళ్ళేసి మనం షో యాక్సిస్ ఆఫ్ చేసేద్దాం. సో చూడండి జస్ట్ మనకి 4 పాసెస్లో నేను దీన్ని కంప్లీట్ చేశాను, రైట్. సో ఇంకా చాలా ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ మనకి టైం ఎలా ఉంది, సో అలా మనం, రైట్. సో ఇప్పుడు ఈ ఒక టూల్ పాత్ హైడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ నేను డ్రిల్లింగ్ చేస్తానండి, రైట్. సో డ్రిల్లింగ్, సో ఇక్కడ మనకి చూడండి 6 + సెంటర్ ఒకటి 7 ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటా పోదాం. సో దీన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా ఫిట్ చేసుకోండి. సో ఇప్పుడు డయామీటర్, సో దీన్ని స్టూడెంట్ డయామీటర్ 22 ఉంది, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఇప్పుడు మనం 22 డయామీటర్ ఉన్న టూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సెంటర్ కూడా నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. సెంటర్లో అగైన్ మనం తర్వాత ఫినిషింగ్ చేద్దాం. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి మనకి పారామీటర్స్లో టూల్లో వెళ్తాను. సో మనం ఫస్ట్ స్పాట్ డ్రిల్ చేసుకోవాలి, సో అందుకని సెలెక్ట్ లైబ్రరీ టూల్ వెళ్దాం. సో ఇక్కడ మనకి కొన్ని సాఫ్ట్వేర్లో దొరకదు, అగైన్ నేను చెక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో స్పాట్ డ్రిల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్ట్గా డ్రిల్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ మనం స్పాట్ డ్రిల్ లేదంటే సెంట్రల్ డ్రిల్ అని పిలుస్తాము. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని నేను ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి దీని పారామీటర్ ఇవ్వలేదు, సో అందుకని మనం ఇప్పుడు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో రైట్ క్లిక్ చేయండి, క్రియేట్ టూల్. సో దీంట్లో చూడండి ఫస్ట్ వన్ టూల్ అని ఉంది కదా, సో ఇక్కడ నేమ్, సో మనం దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేను వచ్చేసి 2 mm స్పాట్ డ్రిల్ అని టైప్ చేస్తున్నాను. సో 2 mm కావాల్సిన, సో మీ టూల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, స్పాట్ డ్రిల్కి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను జస్ట్ 2 mm ఇచ్చాను. సో ఇక్కడ నాకు కావాల్సింది స్పాట్ డ్రిల్ లేదంటే సెంట్రల్ డ్రిల్ అని పిలుస్తాం దీన్ని. సో సెంట్రల్ డ్రిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండని, ఏం చేంజ్ చేయకండి. దెన్ జామెట్రీలో వెళ్తాను. సో నేను జస్ట్ యావరేజ్గా ఏదో ఒక టూల్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ర్యాండమ్గా. సో 2 mm, సో ఇక్కడ చూడండి శంక్ డయామీటర్ 5 mm ఉంది కదా, సో శంక్ డయామీటర్ 5 mm, డ్రిల్ డయామీటర్ వచ్చేసి 2 mm అది. సో ఇక్కడ ఫీడ్, స్పిడల్ స్పీడ్ ఇవన్నీ మీరు చేంజ్ చేయండి. నేను డైరెక్ట్ ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడంతా మోడిఫికేషన్ అయి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చండి మీరు టూల్ డయామీటర్ 5 అని చూపిస్తుంది. సో దీని యొక్క స్పాట్ వచ్చేసి మనకి 2 mm ఉంటుంది. ఓకే, సో కట్ పారామీటర్స్లో ఇక్కడ డిఫరెంట్ చాలా ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం జస్ట్ డ్రిల్ అండ్ కౌంటర్ సెలెక్ట్ చేసుకుందాం, రైట్. సో ఇవన్నీ మనం ప్రోగ్రామ్లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు డ్రిల్ అండ్, సో నెక్స్ట్ మనకి 3 యాక్సిస్ ఇవన్నీ హెజిటీస్ అలాగే ఉండని. దెన్ క్లియరెన్స్ అగైన్ అబ్జల్యూట్ సెలెక్ట్ చేసుకోండి. హియర్ ఆల్సో అబ్జల్యూట్ అండ్ అబ్జల్యూట్, అండ్ హియర్ ఆల్సో అబ్జల్యూట్. ఓకే, సో ఇప్పుడు మనకి అబ్జల్యూట్ సెలెక్ట్ చేసినప్పుడు, సో ఇది వాల్యూస్ ఉంది కదా చాలా తక్కువ ఉండాలి. ఓకే, సో 20 తీసుకుంటున్నాను నేను క్లియరెన్స్. రిట్రాక్ట్ 5 తీసుకుంటున్నాను. ఇంక్రిమెంటల్ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు, అబ్జల్యూట్ ఉన్నప్పుడు మనం మినిమం నంబర్స్ అని ఇవ్వాలి, రైట్. సో డెప్త్ ఆఫ్ కట్ -1 ఇచ్చాను, ప్లేన్ స్టాప్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చండి ఇప్పుడు మనకి ప్రాపర్గా సెంటర్ పాయింట్కి, సర్కిల్ సెంటర్ పాయింట్కి మనకి జస్ట్ 1 mm స్పాట్ సెంటర్ డ్రిల్ చేసేసి వెళ్తుంది. ఓకే,
సో దీన్ని మీరు టాప్ వ్యూలో చూడవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుంటాను నేను, రైట్. సో ఇక్కడ చూడండి కాపీ. సో ఇక్కడ నుంచే పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి పేస్ట్ మనకి ఇక్కడ హైడ్ ఉంది. అప్పుడు మీరు జస్ట్ కీబోర్డ్లో Ctrl+C కాపీ, Ctrl+V ఫర్ పేస్ట్, Ctrl+V ప్రెస్ చేసేయండి, రైట్. ఇలా కాపీ వచ్చేస్తుంది. సో దీంట్లో మనం జస్ట్ పారామీటర్ చేంజ్ చేస్తే చాలు ఇప్పుడు. సో బికాస్ ఆఫ్ వి ఆల్రెడీ సెలెక్టెడ్ జామెట్రీ, రైట్. సో నౌ గోస్ టూల్. సో ఇప్పుడు దీంట్లో టూల్ మనకి ఫైనల్ సైజ్ 22 ఉంది కదా, 22నే సెలెక్ట్ చేసుకోవాలి మనం, రైట్. సో ఇప్పుడు అగైన్ క్రియేట్ టూల్ పైన వెళ్దాం. సో డ్రిల్ మనకి ఎంత సైజ్ ఉంది కదా అంతే సైజ్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ వచ్చేసి మనం అగైన్ నేమ్ ఇవన్నీ మీరు చేంజ్ చేయండి. ఇక్కడ హోల్ మేకింగ్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నుంచి నేను టూల్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను, రైట్. సో జామెట్రీ వెళ్దాం. సో జామెట్రీ చూడండి మనకి డిఫరెంట్ డయామీటర్స్ ఉంటుంది. డయామీటర్ వేరే అండ్ ఇక్కడ ఫ్లూట్ లెంత్ అని ఉంటుంది. మనకి 2 టైప్స్ ఆప్షన్స్ ఉంటుంది, రైట్. సో మనకి కావాల్సింది డయామీటర్లో 22 ఉండాలి. సో జస్ట్ ఎ మినిట్. సో నేను ఇప్పుడు 20 సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇంకా మీరు టూల్ని ఎలా మోడిఫికేషన్ చేయాలి దాని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 20 తీసుకుని ఓకే పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి అగైన్ ఒక న్యూ టూల్ అనేది జనరేట్ అయ్యి వస్తుంది ఇక్కడ, రైట్. సో దీన్ని మోడిఫికేషన్ అగైన్ చేద్దాం మనం. సో ఇప్పుడు నేను కట్ పారామీటర్స్లో ఇక్కడ పిక్ డ్రిల్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, రైట్. పిక్ డ్రిల్. సో ఇక్కడ పిక్ డ్రిల్ అంటే ఏంటి, ఇక్కడ మనం పిక్ ఉంది కదా, సో దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉంది కదా అంత లోపల వెళ్ళేసి మళ్ళీ మనం క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు కదా అంత పైనకి వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు 3 mm ఇచ్చాను. అగైన్ చూడండి ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్. సో మనకి థిక్నెస్ ఎంత ఉంది కదా దానికన్నా కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి నేను, రైట్. -25 ఇస్తాను. ఓకే, అబ్సల్యూట్. దెన్ ఓకే పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి -25 వరకు మనకి ఇలా పిక్ డ్రిల్ అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసేసి అగైన్ నేను హైడ్ చేసుకుంటాను. సో చూడవచ్చు ఇప్పుడు మనకి 25 వరకు ఇలా డ్రిల్లింగ్ అవుతుంది, రైట్. సో కాకపోతే మనకి ఇప్పుడు సెంటర్లో ఫినిషింగ్ సైజ్ అవ్వలేదు. సో దాన్ని అగైన్ మనం సపరేట్ టూల్ని సెలెక్ట్ చేసుకుని అగైన్ మనం రన్ చేసుకోవాలి సెంటర్లో, రైట్. సో సైడ్ కూడా మనకి 22 ఉంది. నేను 20 టూల్ యూజ్ చేశాను. సో దీని ఎలా ఎందుకని నేను అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే మీరు 22నే తీసుకోండి, ఓకే. సో నేను ఇప్పుడు సెంటర్లో డ్రిల్ చేయాలి కదా అందుకని దాన్ని సపరేట్ తీసుకుంటాను. ఎందుకంటే దాని డయామీటర్ వేరే ఉంది. సో చూడండి దాని డయామీటర్ 30 ఉంది. అందుకని అగైన్ నేను ఒక న్యూ టూల్ పాత్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు టూల్ వెళ్ళేసి అగైన్ మనం క్రియేట్ టూల్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు మనకి ఫైనల్ సైజ్ డ్రిల్ ఎంత ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టూల్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, మనకి జామెట్రీ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి కావాల్సిన టూల్ 30 కావాలి మనకి. సో 30 ఉందా, ఓకే ఉంది. సో ఇలా 30. దెన్ నెక్స్ట్. సో ఇవన్నీ మీరు ఫీడ్ రేట్ ఇవన్నీ మనం టూల్ పాత్ డిస్కషన్ చేసేటప్పుడు మనం అగైన్ డిస్కషన్ చేద్దాం, ఓకే. దెన్ కట్ పారామీటర్స్లో వెళ్తున్నాను. సో ఇది 3 అలాగే ఉండని. సో ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ ఉంది కదా దీన్ని నేను చేంజ్ చేస్తాను. అగైన్ -25 నేను ఇప్పుడు వాల్యూ ఇస్తున్నాను. దెన్ ఓకే. సో ఇప్పుడు చూడండి సెంటర్లో మాత్రమే మనకి టూల్ పాత్ జనరేట్ అయి వస్తుంది ఇలా సెంటర్లో, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉంది. 2 టూల్ పాత్ మనం యూజ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ చూడవచ్చు. సో అవుట్ సైడ్ అండ్ మనకి సెంటర్లో స్లాట్ ఉంది. సో నేను ఇప్పుడు డివైడ్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని నాకు ఇది అవసరం లేదు. సో దీన్ని నేను ఇప్పుడు డిలీట్ చేసుకుంటాను నేను, రైట్. సో ఎందుకంటే ఇక్కడ మనం అవుట్ సైడ్ రన్ చేసేటప్పుడు మనకి కంటిన్యూస్ లైన్ ఉండాలి, ఎక్కడ మనకి వేరే జాయింట్ అవ్వకుంటుంది, రైట్. అందుకని సో అగైన్ నేను ఇప్పుడు టూల్ పాత్లో వెళ్తున్నాను. సో దీంట్లో నాకు కావాల్సింది ఇప్పుడు చూడండి ఏరియా మిల్ సెలెక్ట్ చేసుకుంటాను నేను, రైట్. ఏరియా మిల్ ఎలా ఉంటుందని ఒక షాంపుల్ అనుకోండి ఇప్పుడు. సో
సో ఏరియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో మనం మషినింగ్ రీజన్లో పోవాలి, ఆటోమిక్ రీజన్లో పోకూడదు. మషినింగ్ రీజన్ బాటంలో దీంట్లో సెలక్షన్లో. సో ఇలా మనం ఇప్పుడు సెంటర్లో ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓకే పైన క్లిక్ చేస్తాను. సో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ అవాయిడెన్స్ రీజన్లో, సో సెంటర్లో మనకి మన డ్రాయింగ్ ఉంది కదా, సెంటర్ డ్రాయింగ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇందాక డివైడ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇలా మనకి ప్రాపర్గా లైన్ చైన్ సెలెక్షన్ అవ్వదు, సపోజ్ అలా అక్కడ ఏమైనా లైన్ ఉంటే. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రివ్యూలో ఇదేం రెడ్ మార్క్ ఉంది కదా, సో అంతా మనకి మషినింగ్ అవుతుంది, రిమైనింగ్ పోర్షన్ అలాగే ఉంటుంది. సో ఓకే. సో అగైన్ ఇవన్నీ సేమ్ ఉంటుంది. టూల్, సో ఇక్కడ నాకు కావాల్సిన టూల్ నేను ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాను. సెలెక్ట్ ఫ్రమ్ లైబ్రరీ ఆప్షన్స్ యూజ్ చేశాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను ఒక టూల్ ఫ్లాట్ ఎండ్ మిల్ 10 mm ఫ్లాట్ ఎండ్ మిల్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో దెన్ డైరెక్ట్ కట్ పారామీటర్స్లో వెళ్తాను. సో ఇక్కడ జస్ట్ మినిట్, ఇది కొద్దిగా జనరేట్ అయి వస్తుంది. నేను కొద్దిగా వీడియో ఆఫ్ చేసుకుంటాను. సో ఇలా కొన్నిసారి స్ట్రక్ అయిపోతుంది, రైట్. సో అందుకని మీరు అప్పుడు ఏం వర్క్ చేయకూడదు. సో కట్ స్టైల్, సో ఇక్కడ చూడండి ఇవన్నీ అలాగే ఉండని యాజ్ ఇట్ ఈస్, నేను ఏం చేంజ్ చేయను. సో ఏమైనా మనకి రాంగ్ వస్తే మనం దాన్ని మోడిఫికేషన్ చేసుకుందాం అగైన్. ఓకే. సో ఇక్కడ నాకు స్టాక్ టు లీవ్ ఆన్ వాల్, స్టాక్ టు లీవ్ ఆన్ ఫ్లోర్ ఉంది కదా, సో నాకు ఇక్కడ స్టాక్ అలాగే స్టాక్ నాకు కావాల్సింది అవసరం లేదు నాకు, అందుకు నేను 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. దెన్ డెప్త్ కట్లో వెళ్దాం. సో ఇక్కడ డెప్త్ కట్ అని ఉంది కదా, సో మనకి ఎంత ఏమో డెప్త్ ఆఫ్ కట్ మూవ్ అవ్వాలని. సో నేను ఇక్కడ 5 mm ఇస్తాను, 5 mm. సో ఇది ఎలా అవుతుందంటే డైరెక్ట్ 5 mm వేసి తర్వాత XY డైరెక్షన్లో మూవ్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మోషన్లో మనకి మ్యాక్సిమం తీసుకుంటాను. సో లేదంటే సో ఇక్కడ కొద్దిగా ఆఫ్ చేసుకుంటాను దీన్ని. అగైన్ ఇది చాలా సెపరేట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హార్డ్ మెటీరియల్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూస్ ఇవన్నీ హార్డ్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. సో ఆఫ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, రైట్. సో దెన్ ఇవన్నీ మాకు అవసరం లేదు, డైరెక్ట్ నేను లింకింగ్ పారామీటర్స్లో వెళ్తాను. సో ఇక్కడ అగైన్ అబ్సల్యూట్ 50, డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి నేను సో -25. సో దెన్ ప్లేన్స్ వెళ్తున్నాను, అగైన్ టాప్ ఉంది, ఓకే నో ప్రాబ్లం. దెన్ ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనకి టూల్ పాత్ ఎలా జనరేట్ అయ్యి వస్తుందో చూద్దాం. సో లింకింగ్ పారామీటర్లు అక్కడ ఇంక్రిమెంటల్ ఉంది, అబ్సల్యూట్ నేను చేంజ్ చేయలేదు, రైట్. సో జస్ట్ ఎ మినిట్, ఇది చాలా ఓవర్లోడ్ అవుతుంది. సో చూడవచ్చు ఇలా మనకి ప్రాపర్గా టూల్ పాత్ అనేది జనరేట్ అయ్యి వస్తుంది, రైట్. సో ఇంక్రిమెంటల్ 25 ఇచ్చాను. సో ఇప్పుడు అది మనకి ప్రాపర్గా మన 0 నుంచి 25 mm వరకు మనకి అది మషినింగ్ అయ్యి ఉండదు, రైట్. ఇంక్రిమెంటల్ అంటే అబ్సల్యూట్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు సెంటర్ స్లాట్ మషినింగ్ చేయాలి, అందుకు నేను ఒక సెంటర్ లైన్ డిలీట్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి యాక్చువల్లీ డమ్మీ అది, రైట్. సో ఇప్పుడు సెంటర్లో మషినింగ్ చేయాలి. సో దానికి మనకి ఇక్కడ స్లాట్ మిల్ అనే ఆప్షన్స్ ఉంటుంది, స్లాట్ మిల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని మనకి చైన్ అడుగుతుంది, అగైన్ సేమ్ ఇప్పుడు సెంటర్ చైన్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీ కానీ అది సెంటర్లో మనకి ఎక్సెస్ లైన్ బ్రీడ్ చేయకపోతే మనకి ఇలా ప్రాపర్గా చైన్ అనేది సెలెక్ట్ అవ్వదు. సో అగైన్ నేను ఇక్కడ టూల్స్లో వెళ్తున్నాను. సో ఇక ఆల్రెడీ మనం 10 mm తీసుకున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను ట్రై చేస్తాను. యాక్చువల్లీ డిస్టెన్స్ వచ్చేసి మనకి 10 ఉండాలి అనుకుంటాను నేను, రైట్. సో కట్ పారామీటర్స్లో వెళ్దాం. సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేయను నేను. సో ఇవన్నీ హ్యాజ్ ఇట్ ఈస్ ఉండని, జస్ట్ స్టాక్ దీన్ని మాత్రం నేను 0 చేస్తున్నాను, రైట్. సో ఈ మన మాస్టర్ క్యామ్ ఆటోమేటిక్ ప్రాపర్గానే ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది. ఏమైనా రాంగ్ ఏమైనా వస్తే మనం మోడిఫికేషన్ చేయాలి. సో ఇవన్నీ అలాగే ఉండని. డెప్త్ ఆఫ్ కట్ ఒకటి మనం ఇవ్వాలి. సో డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి నేను 5 mm ఇస్తున్నాను. దెన్ లింకింగ్ పారామీటర్స్లో పోదాం. సో ఇక్కడ క్లియరెన్స్ అబ్సల్యూట్. సో ఇందాక మనం డెప్త్ ఆఫ్ కట్ అబ్సల్యూట్లో ఇవ్వలేదు, ఇంక్రిమెంటల్లో ఇచ్చాము, రైట్.
సో ఇది కూడా -25 అబ్సల్యూట్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దానికి దీనికి చూడండి ఎంత వేరే డిఫరెంట్ ఉంటుందని డెప్త్లో. అగైన్ ప్లేన్స్ 3 యాక్సిస్లో టాప్లో ఉండాలి. దెన్ ఓకే. చూడండి ఎంత ప్రాపర్గా మనకి స్లాట్ అనేది జనరేట్ అయ్యి వచ్చేసింది. సో ఇప్పుడు మనం మన ప్రోగ్రామింగ్ అంతా కంప్లీట్ చేసాం కదా. సో దీన్ని చూడండి మనకి ఇలా టూల్ పాత్ అనేది జనరేట్ అయ్యి వచ్చింది. సో దీన్ని కావాలితే మీరు 2Dలో ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం 3Dలో వెళ్ళిపోవాలి. 3Dలో మీరు పోవాలంటే ఇక్కడ ఉంది ఆప్షన్స్ వెరిఫై సెలెక్టెడ్ ఆపరేషన్స్ అని. సో అన్ని టూల్ పాత్ మనకి సెలెక్ట్ అయి ఉండాలి. సో సెలెక్ట్ అయి ఉంటే మాత్రం మనకి ఇలా 3Dలో అన్ని టూల్ పాత్ వస్తుంది. సో మీరు ఇలా సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. కొన్నిసారి మనకి టూల్ పాత్ అనేది సెలెక్ట్ అయి ఉండదు. అప్పుడు మషిన్లో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. డైరెక్ట్ మనకి సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మన మోడల్ ఓపెన్ అయింది ఇప్పుడు. సో దీన్ని ప్రాపర్గా నేను ఫిట్ చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు సో ఓకే ఇలా మనకి ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ అ మినిట్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనకి వెరిఫై అనేసి కలర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్కొక్క ఆపరేషన్కి ఒక కలర్ మనకి యాడ్ అయి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు ఫేసింగ్ అయ్యింది. దెన్ మనకి 20 డయామీటర్ డ్రిల్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి 22 కావాలి. నేను 20కే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్సైడ్ 30. దెన్ చూడండి ఇప్పుడు డైరెక్ట్గా మనకి 5 mm లోపల వేసి ఇలా సైడ్లో కట్ అవుతుంది. రైట్. సో ఏరియా మిల్లో మనకి డైరెక్ట్ 5 mm ఇన్సైడ్ డ్రిల్ వేసి డైరెక్ట్ ఇన్సైడ్ వెళ్ళిపోతుంది 5 mm. దెన్ మనకి సైడ్ ఎంత కట్ అవ్వాలి అని మనం స్టెప్ ఓవర్లో అని వస్తుండే ఆప్షన్స్ అక్కడ ఇవ్వాలి. సో ఇలా మనకి ప్రాపర్గా కట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు జస్ట్ కొద్దిగా వీడియో స్పీడ్ చేశాను నేను. సో మనకి ఇక్కడ ప్రాపర్గా అంతా కంప్లీట్గా రిమూవ్ అయిపోవాలి. సో దీన్ని రిమూవ్ అయింది కదా. దీన్ని క్లాంపింగ్ ఎలా హోల్డ్ చేసి ఉంటారు. సో దీన్ని చెప్పండి నాకు ఇప్పుడు. రైట్. సో నేను ఇక్కడ మీకు కంప్లీట్గా రిమూవ్ చేశాను కదా. మీరు ఇలా కంప్లీట్గా రిమూవ్ చేయకూడదు. సో మీరు అక్కడ వాయిస్లో పెట్టుంటారు కదా. ఒక 1 mm 2 mm అలాగే ఉండాలి. తర్వాత ఈ జాబ్ని రివర్స్ పెట్టేసి ఆ ఒక 1 mmని మనం కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. రైట్. ఫేసింగ్ టూల్తో మళ్ళీ అగైన్. సో ఇప్పుడు చూడండి ఇన్సైడ్ స్లాట్ అవుతుంది. సో ఇవన్నీ మనం అగైన్ ప్రోగ్రామ్ డిస్కషన్ చేస్తాం కదా. అప్పుడు మనం ప్రాపర్గా ఫిక్చర్ అవన్నీ డిజైన్ చేసేసి సో అవన్నీ మనం అగైన్ డిస్కషన్ చేద్దాం. ఓకే. సో ఈ క్లాస్ని ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు అగైన్ కాల్ చేయండి. కాల్ చేసి అడగండి. సో నేను సపోజ్ రిప్లై ఇవ్వకపోతే మెసేజ్ చేయండి. నేను చాలా యాక్టివిటీలో బిజీ ఉన్నాను. మెసేజ్ చేయండి. బికాస్ ఆఫ్ ఈ క్లాస్ 300 స్టూడెంట్స్. సో 300 స్టూడెంట్స్ క్లాస్ అయ్యాము. దాంట్లో మనకి చాలా అంటే 20,000 and 10,000 స్టూడెంట్స్కి చాలా ఫోకస్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తానండి. సో థ్యాంక్ యూ.